ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని అన్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. తాను చెప్పినట్లుగా ఎమ్మెల్యే సాలరీలో ₹1 కూడా తీసుకునని మిగతా డబ్బులు కార్యకర్తల కోసం ఇస్తానని చెప్పారు. ఓ మరణించిన కార్యకర్త కుటుంబానికి 4 లక్షల సాయం చేశారు మదన్ మోహన్. మంత్రివర్గ రేసులో తాను కూడా ఉన్నానంటున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధులంతా అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన నియోజకవర్గానికి వచ్చారు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చేయాల్సినటువంటి అభివృద్ధి ఏంటి, ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కాబట్టి ఎమ్మెల్యే మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఎల్లారెడ్డి నియోజకవర్గం అంటే చాలా వెనుకబడిన ప్రాంతం, మీ మీద ఎంతో నమ్మకం ఆశ పెట్టుకున్నారు, ఎట్లా అభివృద్ధి చేయబోతున్నారు? ముఖ్యంగా నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఎలక్షన్లు ఏంటంటే మాకు ఇండ్లు లేకుండే, ఇండ్లు చాలా ప్రాబ్లం ఉన్నది, తర్వాత వాటర్ ప్రాబ్లం ఉన్నది, రోడ్ల ప్రాబ్లం ఉన్నది, ఉద్యోగాలు లేవు, అండ్ లోన్లు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు సుమారు 200 కోట్ల వరకు రోడ్లకు కూడా శాంక్షనింగ్ తీసుకొచ్చిన. నిన్న కూడా 36 కోట్లు పంచాయతీరాజ్ రోడ్లు వచ్చినాయి. అవి 200 కోట్ల వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా యువతకు చాలామందికి ఉద్యోగాలు లేవు. ఒక 50 ఎకరాల్లో ఐటీ కార్డర్ పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా తొందరలోనే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతబోతున్నది. మరి ప్రత్యేకంగా ఇండ్లు లేవు, ఇండ్లు చాలా మటుకు అన్ని గుడిసెలను వేయడం. మరి గృహశాఖ మంత్రితో మాట్లాడి మా ఎల్లారెడ్డికి ఎక్కువ ప్రపోజల్ ఇవ్వాలని రేపు ఈ రాబోయే 8 రోజుల్లో కంప్లీట్ అన్ని డిపార్ట్మెంట్లతోని ఆఫీసర్లతోని కూర్చోబెట్టి వాళ్ళతో రివ్యూ చేస్తున్నా. ఎక్కడ ఎన్ని ఇండ్లు అవసరం ఉన్నది, ఎన్ని అవసరం అని తీసుకొచ్చి ప్రపోజల్స్ పెట్టి ఈ 15 నుంచి 20 రోజుల్లో ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపించి ఎక్కువ శాతం అభివృద్ధి చేసుకోవడానికి బాధ్యత తీసుకుంటారు. సార్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చాలా మటుకు తాండాలు ఉన్నాయి. గాంధార్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికి కూడా తాగునీటి సమస్య ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు బిందెలు పట్టుకొని వెళ్ళాల్సినటువంటి వాళ్ళ కోసం ఏం చేస్తారు? అయితే ఎల్లారెడ్డి బాగా వెనుకబడ్డది, వాటర్ ప్రాబ్లం సుమారుగా గాంధారి మండలంలో ఇంకా ఎక్కువ ఉండే. ఎందుకంటే మొన్న ఎండాకాలం, ఇప్పుడు వేసవికాలం అయిపోయింది. మిషన్ భగీరథ అని చెప్పి మొత్తం మిషన్ భగీరథ పోయిన గవర్నమెంట్లో ఫెయిల్ అయింది. నేను ఎమ్మెల్యే కాగానే ఎండాకాలం వచ్చింది, నీటి సమస్య వచ్చింది. నీటి సమస్య రాగానే మిషన్ భగీరథ పనిచేయకపోతే ఇమీడియట్గా 260 బోర్లు నేను స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి ఎమ్మెల్యే ఫండ్ కింద కలెక్టర్ గారితో అప్రూవల్ తీసుకొని సుమారు 260 బోర్లు కొట్టించి ఎక్కడైతే అర్జెంటుగా ఉందో ఆ ఊర్లలో బోర్లు వేయించి మొట్టమొదటిగా నీటి సమస్య తీర్చిన. తర్వాత ఈ ప్రాంతంలో చాలా గరీబులు ఉన్నారు, ఇక్కడ హెల్త్ సమస్యలు ఉన్నాయి, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, పాపం పేదోళ్ళు ఉన్నారు. ఇలా హాస్పిటల్లో కార్పొరేట్ ఆఫీసులలో పోతే హాస్పిటల్లో పోతే బిల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఇల్లు అమ్ముకుంటే కానీ భూమి అమ్ముకుంటే భూమి లేదు, ఇల్లు లేవు, ఇలా లోన్లకు వచ్చే పరిస్థితి లేదు. మరి అట్లాంటి వాళ్ళకి అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కింద మ్యాక్సిమం అప్లికేషన్లు తీసుకొని ఎక్కువ మటుకు ఎల్ఓసీలు ఇప్పించిన, చాలా మటుకు 100 ఎల్ఓసీలు ఇప్పించిన, చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఇప్పిస్తున్నా. తర్వాత ఇప్పుడు జరగబోయే 15 రోజులలో ఇళ్ల సమస్య కూడా తీసుకుంటా. ఇలా నా ₹1 జీతం కూడా తీసేసుకొని మిగతా పైసలు ఏదైతే ఉందో నాకు మిగిలినాయో ఆ 4 లక్షల రూపాయలు ఇలా మా సర్వాపూర్లో వెంకటికి, చనిపోయిన వెంకటి కూడా ఇలా 4 లక్షల రూపాయలు ఇచ్చినాం. చివరిగా త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మట్టుకు చూసుకుంటే మంత్రి పదవి ఎవరికి వచ్చే అవకాశం ఉంది? దీంట్లో మీకేమైనా అవకాశం ఉంటుందా? మంత్రి తప్పకుండా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకి ఇప్పటివరకు మంత్రివర్గాల విస్తరణలో లేదు, చూడగలపలేదు. మరి మంత్రివర్గ విస్తరణలో చేస్తారని చెప్పి అంటున్నారు. నిజామాబాద్లో ఉంది, ఉమ్మడి నిజామాబాద్ కింద ఎల్లారెడ్డి వస్తుంది కనుక మరి అన్ని విధాలుగా నేను అర్హున్నే. మరి మంత్రంలో నాకు మంత్రి అయితే తప్పకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఇంకెక్కువ అభివృద్ధి చేసుకోవడానికి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి నేను మంత్రి అవుతాను కనుక తప్పకుండా ఉంటుంది. నేనైతే తప్పకుండా మరి హైకమాండ్ కానీ, ముఖ్యమంత్రి కానీ, కేబినెట్ కానీ ఆశిస్తే తప్పకుండా జరుగుతుంది. అంటే ఇందులో ఆల్రెడీ ఇప్పటికే 2 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మీకు ఎంతవరకు అవకాశం ఉందంటారు? మరి నేనైతే అన్ని విధాలుగా అర్హును ఉన్నాను. నేను కూడా చెప్పడం జరిగింది. నేను కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు, హైకమాండ్కి తెలుసు, సుమారుగా మా హైకమాండ్ కూడా తెలుసు. మా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఎడ్యుకేటెడ్ నేనైతే ఉన్నాను. తప్పకుండా అది వస్తే మాత్రం మా కాన్స్టిట్యున్సీకి అభివృద్ధికి ఇంకెక్కువ ఉపయోగపడుతుంది. సో ఇది తాను ఎన్నికల్లో ఏమేమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరి తీరుస్తాను, అలాగే ఎల్లారెడ్డిలో అభివృద్ధిని చేస్తానని ఎమ్మెల్యే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.